220 మీటర్లు అంటే 1/4 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మన బోటు ముందు ప్రాంతాలు కనిపించేది తాపిడి కొండల వరుస. అలాగే మనం బయలుదేరిన దగ్గర నుండి గోదావరి నది రెండు వైపులా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాలే. అధికంగా ఆదివాసీ ప్రజలు నివసిస్తూ ఉంటారు రెండు వైపులా కూడా. అలాగే మన గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న మైదాన ప్రాంతాల్లోనే మెట్ట వ్యవసాయం చేస్తూ ఉంటారు. చాలా వరకు అటవీ ఉత్పత్తులపైన ఆధారపడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క అభివృద్ధి కోసం ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కూడా వీరి యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. ఎన్నెన్నో లోన్స్ ప్రొవైడ్ చేసి వీరి యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. ఐటీడీఏ 4-5 చిన్న గ్రామాలకు ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి వీరి యొక్క విద్యాభివృద్ధి కోసం కూడా ఎంతగానో కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. అలాగే ఐటీడీఏ ఎంతగా కృషి చేసినా కూడా ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ఎంతగానో వెనకబడిపోయాయని చెప్పుకోవచ్చు. వార్షిక ఆదాయం చాలా తక్కువగా ఉండటం చేత మరియు చాలా కారణాల చేత ఎంతగానో వెనకబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నెన్నో సమస్యలు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఉండటం విశేషం. విశాఖ మంది ప్రాంతమే కానివ్వండి, ఆదిలాబాద్ అటవీ ప్రాంతమే కానివ్వండి, అలాగే ఈ యొక్క అటవీ ప్రాంతమే కానివ్వండి, ఎక్కడున్నా కూడా అటవీ ప్రాంతాలన్నీ కూడా మైదాన ప్రాంతాలతో పోల్చి చూసినట్లయితే కనుక ఎంతో వెనకబడిపోవటం విశేషం. అలాగే ముఖ్యంగా మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉండటం విశేషం. మైదాన ప్రాంతాల్లో పోల్చి చూసినట్లయితే కనుక అటవీ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉండటం విశేషం. ఎక్కువగా మూఢ విశ్వాసాలపైన ఆధారపడటం వలన సరైన వైద్యం చేయించుకునే దిశగా కృషి చేయడం చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే బాణామతని చేతపడినది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని అటువైపుగా ఎక్కువగా మొగ్గు చూపడం వలన సరైన వైద్యం చేయించుకునే దిశగా కూడా ఈ యొక్క ఆదివాసీలు ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న గ్రామానికి ఒక హెల్త్ వాలంటీర్ని అపాయింట్ చేసినా కూడా ప్రభుత్వం ఆ దిశగా ఎక్కువగా ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా ఎంతో వెనకబడిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన గోదావరి నది, దయచేసి గోదావరి నదికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం జరంత శ్రద్ధగా ఉంటే బాగుంటుందండి. మన విషయాలు పరస్పర విషయాలు తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది. దయచేసి అందరూ కూడా గ్రహించాలి. అలాగే గోదావరి నది రెండు వైపులా మనకు కనిపించే నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తాడి చెట్లు, అలాగే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చీలుగు చెట్లు, వీటి రెండు పైన ఎక్సైజ్ సుంకం లేదు కాబట్టి వాటి నుండి సేకరించినటువంటి మద్యాన్ని అధికంగా సేవించడం వలన కూడా ఎంతో మంది అనారోగ్యం పాలవటం విశేషం. అలాగే మనం ఏ పల్లెని పలకరించినా కూడా 50 సంవత్సరాలు వయసు దాటిన వారి స్టేషన్ ఒడ్డుకెళ్ళినటువంటి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి. ఓకే, ఓకే, సాంగ్ బాగుందండి. అందరికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి ఇలాంటిది యాస్టీజ్ ఇంకో సాంగ్ ఉంది, ఇప్పుడు ఆ సాంగ్ చేయబోతున్నారు. మరి सर मेरे सर मेरे हाँ ना, आप तुम्हें जानो आप कुछ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి ఓకే మేడం भी है ना. लंच में
అది కూర్చుంటే కూర్చొని పర్లేదు, కూర్చుంటే కూర్చొని నరసింహతం అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చి దగ్గర ఎవరికి రాదండి. ఇక్కడ సర్వీస్ చేస్తారు ఇక్కడ నుంచి బస్ ఏమి ఇస్తారు నాకు కూర్చుంటాం పర్లేదు బస్ ఓకే. హ్యాండ్ వాష్ చేస్తారు, మీకు ఎందుకని చేస్తారండి వాళ్ళు కూడా మీకు ఇచ్చిన వాళ్ళ వరకు హ్యాండ్ వాష్ ఉంటుంది. నచ్చని ఇంకా మనం పాపిడికొండల మధ్య 6 కిలోమీటర్స్ జర్నీ చేస్తాం. అందరూ ఈ లోపు ప్రశాంతంగా భోజన కార్యక్రమాన్ని ముగించుకుంటే ఆ పాపిడికొండల యొక్క అద్భుత వీక్షించవచ్చు. కింద ఇంకెవరైనా భోజనం చేయవలసిన